హాయ్ అండి, నమస్తే. ఈ టిప్స్తో గంటల్లో చేసుకునే పనులను చాలా తక్కువ టైంలో ఈజీగా చేసుకోవచ్చు. మ్యాట్స్ అనేవి 1 మంత్ అవుతున్నాయండి నేను క్లీన్ చేయలేను. మా పాప కలర్స్ కానీ ఇలా పసుపు మరకలు, జిడ్డు మరకలు అనేవి ఇలా ఎక్కువగా ఉండిపోయాయి. ఈ మ్యాట్స్తో పాటు పిల్లల లంచ్ బాక్స్ బ్యాగులు ఉంటాయి కదండి, వాటిలో కర్రీ మరకలు పడి ఇలా జిడ్డుగా తయారయ్యాయి. వీటిని కూడా ఎలా క్లీన్ చేసుకోవాలనో ఈ వీడియోలో చూసేయండి. ముందుగా బకెట్లోకి నేను ఇక్కడ హాట్ వాటర్ని తీసుకొని సర్ఫ్ను వేసుకున్నాక వైట్ వెనిగర్ ఉంటుంది కదండి, దాన్ని కొద్దిగా వేయండి. మనము ఈ మ్యాట్స్ని ఈ బ్యాగ్ని చేత్తో ఉతకాల్సిన అవసరం లేదండి. ఇక్కడ ఇలా మ్యాట్స్ మరకలుగా ఉన్నాయి కదా, వాటిలో ఒక 10 మినిట్స్ పాటు మాత్రమే నానబెట్టేసేయండి. ఈ వాటర్లో నుంచి మ్యాట్స్ని అలాగే లంచ్ బ్యాగ్ని కూడా తీసేయండి. దాంట్లో ఉండే వాటర్ అనేది కొద్దిగా వెళ్ళిపోయిన తర్వాతనే మనము వాషింగ్ మిషన్లో వేసుకోవాలి. ఇలా మ్యాట్స్ బరువుగా ఉన్నప్పుడు వేసుకోకూడదండి. 10 నిమిషాలు నానబెడితేనే వాటర్ అనేవి ఎలా ఉన్నాయో చూసారు కదండి. ఇప్పుడు ఇలా వాటర్ అనేవి పూర్తిగా వెళ్ళిపోయిన తర్వాతనే మనము ఈ మ్యాట్స్ అన్నిటిని కూడా ఒక్కొక్కటిగా వాషింగ్ మిషన్లో వేసేయండి. ఇలా ఎక్కువగా జిడ్డు పట్టిన మ్యాట్స్ని మనము డైరెక్ట్గా వాషింగ్ మిషన్లో వేసామనుకోండి, వాషింగ్ మిషన్ అనేది త్వరగా పాడైపోతుంది. వాషింగ్ మిషన్ లిక్విడ్ని అలాగే కంఫర్ట్ని వేసి వాషింగ్ మిషన్ని ఆన్ చేసేయండి. వాషింగ్ మిషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత చూపిస్తున్నానండి. మ్యాట్స్ పైన ఒక్క మరక కూడా కనిపించదు. మనము చేత్తో వాష్ చేసిన మాదిరిగానే ఉంటుందండి. ముందుగా మనము ఈ మ్యాట్స్ని నానబెట్టుకున్నాం అనుకోండి, ఎంత జిడ్డు పట్టిన మ్యాట్స్ కానీ ఇలాంటి లంచ్ బ్యాగ్లు అయినా సరేనండి నీట్గా క్లీన్గా అయిపోతాయి. ఎప్పుడు కానీ వాషింగ్ మిషన్లో డైరెక్ట్గా మ్యాట్స్ వేయకుండా ఇలా నానబెట్టి వేయండి. దోశపిండికి మనము ఇలా పప్పును బియ్యాన్ని నానబెట్టేటప్పుడు నేనైతే ఇక్కడ రేషన్ బియ్యాన్ని అలాగే మినపగుళ్ళని తీసుకున్నానండి. దీంట్లో ఒక గుప్పెడు సగ్గు బియ్యాన్ని వేసి చూడండి. దీనివల్ల దోశలు అనేవి చాలా క్రిస్పీగా టేస్టీగా వస్తాయి. ఇక్కడ రేషన్ బియ్యాన్ని తీసుకున్నాం కాబట్టి 2-3 సార్లు వాటర్తో శుభ్రంగా కడగాలి. మామూలు బియ్యం అయితే అంత డస్ట్ ఉండదు, కానీ రేషన్ బియ్యానికి ఎక్కువగా ఉంటాయండి. ప్రతి ఒక్కరి ఇంట్లో ఇలాంటి చిన్న చిన్న రోల్స్ ఉంటాయి కదండి. మనం క్లీన్ చేసిన తర్వాత బయట అలాగే పెట్టేసామనుకోండి, దీంట్లోకి చిన్న చిన్న పురుగులు కానీ ఏవైనా బొద్దింకలు చేరకుండా ఉండాలంటే ఇలాంటి ప్లాస్టిక్ గ్లాస్ను బోర్లించి ఇలా బయట పెట్టేసామనుకోండి, డస్ట్ కానీ పురుగులు కానీ ఈ రోల్ లోపలికి వెళ్లకుండా నీట్గా ఉంటుంది. ఇలాంటి టీషర్ట్స్ని ఈజీగా మడత పెట్టాలి అంటే ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా ఒక చేతిని భుజం పైన అలాగే మిడిల్లో మధ్యలో క్లాత్ను పట్టేసుకొని ఇలా మడత పెట్టేసామనుకోండి, టీషర్ట్స్ అనేవి ఇలా ఈజీగా మడత పెట్టేసేయచ్చు. తక్కువ టైంలో ముడతలు పడకుండా ఇలా ఎన్నైనా మడత పెట్టేసుకోవచ్చు. వేస్ట్గా ఉన్న ఒక సాక్స్ను అలాగే ఒక దువ్వెనను తీసుకున్నానండి. సాక్స్ లోపట దువ్వెనను పెట్టేసిన తర్వాత వాటి పండ్లు అనేవి ఏ డైరెక్షన్లో ఉన్నాయో చూసుకోవాలి. ఇలా మీరు 2గా మలుచుకొని రబ్బర్ బ్యాండ్ను కూడా వేసుకోవచ్చు, లేదా ఇలా చేతిలో గట్టిగా పట్టుకొని కిచెన్లో గిన్నెలన్నీ క్లీన్ చేసిన తర్వాత వాటర్ అనేవి ఇలా టైల్స్ పైన పడతాయి కదా, ఇలాంటి వైపర్ ఉంటే మనము వాటర్ని ఈజీగా తీసేయచ్చు, త్వరగా ఆరిపోతుందండి. ఒకవేళ ఇలాంటి వైపర్ లేనప్పుడు మనం ఇలా ప్రిపేర్ చేసుకున్న దువ్వెన ఉంది కదండి, దాంతో ఇలా వైపర్ సహాయం లేకుండానే ఈజీగా క్లీన్ చేసామనుకోండి, ఫ్లోర్ కూడా చాలా నీట్గా ఉండటమే కాకుండా త్వరగా ఆరిపోతుంది. సంత్ర తిన్న తర్వాత పొట్టును పడేస్తాం, కానీ దీనిని కూడా చాలా బాగా యూజ్ చేసుకోవచ్చండి. ఇలా సంత్ర పొట్టును చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఒక చిన్న బౌల్ని తీసుకొని ఈ సంత్ర పొట్టును అందులో వేసిన తర్వాత హాట్ వాటర్ని వేయండి. కూల్ వాటర్ని కాకుండా హాట్ వాటర్ని వేసిన తర్వాత ఇలా చేత్తో బాగా ప్రెస్ చేసామనుకోండి, దాంట్లో ఉండే రసం అంతా కూడా ఈ వాటర్లోకి వచ్చేస్తుంది. లేదంటే ఈ వాటర్ని డైరెక్ట్గా స్టవ్ పైన కొద్దిసేపు వేడి చేస్తే సరిపోతుంది. దీంట్లోకే కొద్దిగా వెనిగర్ని వేసుకోవాలి. ఏదైనా వేస్ట్గా ఉన్న బిర్యానీ బాక్స్ని కానీ ప్లాస్టిక్ బౌల్ని తీసుకొని ఇలా జాలి ద్వారా ఈ వాటర్ని సపరేట్ చేసుకోండి. దీంట్లో నుంచి సగం వాటర్ని నేను ఇలా స్ప్రే బాటిల్లోకి వేసుకుంటున్నానండి. అద్దం పైన జిడ్డు మరకలు అనేవి ఎక్కువగా ఉన్నప్పుడు ఈ వాటర్ని కొద్దిగా స్ప్రే చేసి ఏదైనా ఒక పొడి క్లాత్తో క్లీన్ చేసుకోవాలి. ఇటువంటి వాటి కోసం లిక్విడ్ని కానీ ఇంకేదైనా యూజ్ చేయడం కంటే ఇలా వేస్ట్గా పడేసే వాటితో కూడా అద్దాన్ని ఇలా క్లీన్ చేసుకోవచ్చు. ఈ వాటర్ తోటే ఇలా ట్యాప్స్ పైన సోప్ మరకలు, వాటర్ మరకలు అనేవి ఎక్కువగా పడ్డప్పుడు వీటితోటే క్లీన్ చేసుకున్నామనుకోండి, ఈ ట్యాప్స్ కూడా చాలా నీట్గా క్లీన్గా కనబడతాయి. ఇటువంటి వాటి కోసం మనము పైసా ఖర్చు పెట్టకుండా ఇంట్లో వేస్ట్గా ఉన్న వాటిని యూజ్ చేసుకోవచ్చు. ఇదే వాటర్తో మనము ఫ్రిడ్జ్ని, గ్యాస్ స్టవ్ని ఇలా చాలా రకాలుగా క్లీన్ చేసుకోవచ్చు. వాష్రూమ్ అనేది నీట్గా లేనప్పుడు, ఏదైనా బ్యాడ్ స్మెల్ వచ్చినప్పుడు ఈ వాటర్ని కూడా కొద్దిగా వేసి మనము బ్రష్తో క్లీన్ చేసుకున్నామనుకోండి, వాష్రూమ్ కూడా చాలా నీట్గా కనబడుతుంది.
వాష్రూమ్ని క్లీన్ చేయడానికి ప్రతిసారి హార్పిక్ లాంటి కెమికల్స్ని యూజ్ చేయడం కంటే ఇలా న్యాచురల్గా ఉండే వాటితో కూడా క్లీన్ చేసుకోవచ్చు. క్లీనింగ్ ప్రాసెస్లో వెనిగరు, ఈ సంత్రా అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంట్లో వేస్ట్గా ఉన్న సీడీలు ఉంటాయి కదండి, ఒక సీడీని తీసుకొని కార్డ్బోర్డ్ రోల్ని ఇలా గ్లూ గమ్ముతో కింది భాగాన అతికించేసేయాలి. మనము డైలీ వేసుకునే బ్యాంగిల్స్ కానీ లేదా ఇలాంటి స్టోన్స్ బ్యాంగిల్స్ని అయినా సరేనండి, ఇలాంటి కార్డ్బోర్డ్ రోల్కి వేసామనుకోండి, అవి కింద పడ్డా కూడా పగిలిపోకుండా చాలా నీట్గా మనము ఇలాంటి కార్డ్బోర్డ్ రోల్ని ఇంకా ఎక్కువ సైజులో తీసుకున్నాం అనుకోండి, దీనికి మనము 4-5 డజన్ల వరకు ఈ కార్డ్బోర్డ్ రోల్కి వేసుకోవచ్చు. దీని నుంచి బ్యాంగిల్స్ని తీసుకోవడము తర్వాత దీంట్లోనే పెట్టడం చాలా ఈజీగా ఉంటుంది. ఒక్కొక్కసారి ఇలాంటి చైన్స్ అనేవి ఇలా ముడిపడిపోతాయండి, తీయడం కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము. ఇలా ఎక్కడైతే ముడిపడిందో అక్కడ కొద్దిగా కొబ్బరి నూనెను కానీ వంట నూనెను వేసి ఇలా చేతిలోకి తీసుకొని ఇలా ఆ ముడి పైన బాగా రఫ్ చేయాలి. ఇలా ఒక 30 సెకండ్స్ పాటు రఫ్ చేసిన తర్వాత ముడిని తీసేసామనుకోండి, ఇలా ఎంత గట్టిగా పడిన ముడులైనా చాలా ఈజీగా తీసేయొచ్చు. చూసారు కదండి, ఇలా గోల్డ్ చైన్లు కానీ రోల్ గోల్డ్ చైన్ తీయాలంటే ఈ టిప్ అనేది యూజ్ అవుతుంది. జిన్ ప్యాంట్స్ని ఈజీగా మడత పెట్టాలంటే పై భాగాన్ని ఇలా మలుచుకొని కింది భాగాన్ని ఇలా 2 మడతలుగా మలుచుకున్నాక కింద ఉన్న భాగాన్ని ఇలా పై భాగంలో ఓపెన్ ఉంది కదండి, దాంట్లోకి పెట్టేసేయాలి. ఇలా చేయడం వలన జిన్ ప్యాంట్ అనేది ఎక్కువ ముడతలు కాకుండా ఉంటుంది, కింద పడ్డా కూడా చెదిరిపోకుండా ఉంటాయి. పాత జల్లెడలు ఉంటాయి కదండి, ఈ జల్లెడ అనేది కొద్దిగా చినిగిపోయిందండి. ఇలా దీన్ని యూజ్ చేయనప్పుడు గ్లూ గమ్మును ఇలా మధ్యలో పెట్టేసిన తర్వాత కంఫర్ట్ బాటిల్ యొక్క క్యాప్ను కానీ లేదా మన ఇంట్లో వేస్ట్గా ఉండే వాటర్ బాటిల్ క్యాప్స్ ఉంటాయి కదండి, ఇలా జల్లెడ మధ్య భాగంలో పెట్టేసేయాలి. నేను ఇక్కడ వాటర్ బాటిల్ క్యాప్ని పెట్టేశానండి. ఇంట్లో ఉండే ఫ్రూట్స్ని ప్లేట్లో కానీ కవర్లో కానీ ఇలా బుట్టలో పెట్టినప్పుడు దానిపై చిన్న చిన్న నుసి పురుగులు అనేవి వాలుతూ ఉంటాయండి. ఇలా జల్లెడను పెట్టేసామనుకోండి, దాంట్లోకి ఒక్క చిన్న పురుగు కూడా వాలకుండా పండ్లు అనేవి చాలా రోజుల పాటు ఫ్రెష్గా ఉంటాయి. ఇలా పండ్ల పైన మనము క్యాప్గా యూజ్ చేసుకోవచ్చు. జల్లెడ అనేది ఇలా కొద్దిగా హోల్ పడ్డప్పుడు మళ్ళీ దీన్ని రీయూజ్ చేసుకోవచ్చండి. ఇక్కడ నేను కొద్దిగా డబుల్ గమ్ టేపును వేసి అతికించుకుంటున్నానండి. ఎక్కడైతే హోల్ చిన్నగా పడ్డదో అక్కడ వేసుకోవాలి. మీరు డబుల్ గమ్ టేపుకు బదులుగా వైట్ కలర్లో ఉండే ప్లాస్టర్ను వేసుకున్నారనుకోండి, కనబడకుండా నీట్గా ఉంటుంది. అర్జెంటుగా మనము ఏదైనా జల్లెడ పట్టుకోవాలి అంటే ఇలా చిన్న హోల్స్ పడ్డప్పుడు ప్లాస్టర్ని వేసుకొని రీయూజ్ చేసుకోవచ్చు. అంతేనండి. ఈ టిప్స్ అన్ని మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.